Please subscribe GK Movie Mixture and click bell icon to get regular updates. Yes, hi friends, this is Gautam Kumar. Welcome to our channel. Yes, ఈ రోజు మనము సోషల్ మీడియాలో చిన్నబాయ్ అని చెప్పి హల్చల్ అవుతుంది ఈ మధ్య. అసలు చిన్నబాయ్ ఎవరని అనుకుంటే ఇక్కడ రాయదుర్గంలో ఎవడైనా సరే అసలు చిన్నాన్న మా చిన్నాన్న ఇగో అన్నయ్య ఇక్కడ చిన్నాన్న అది ఇది అని చెప్పి చాలా చెప్తున్నారు. అసలు వారెవరు, వారి గురించి అయినా అతని మాటల్లోనే తెలుసుకుందాము. ఎస్, ఇప్పుడు మనతో పాటు దర్గా చిన్నాబాయ్ పైల్వాన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్ చెప్పండి, అసలు మీ గురించి అసలు ఇంత పాపులారిటీ సోషల్ మీడియాలో కావచ్చు, ఏదైనా ఆన్ చేసే కథం గ్రూప్లో మీరే, ఏదన్నా సోషల్ మీడియాని ఫేస్బుక్ ఏదో ఓపెన్ చేసినా మీరే. అసలు ఇంత ఫాలోయింగ్ ఎలా సంపాదించారు మీరు? అసలు ఇంత ఫాలోయింగ్ అంటే అభిమానంతోటి వచ్చింది. ఇది ఏంటంటే ప్రతి ఫంక్షన్ చెప్తే కంపల్సరీ సిటీలో అటెండ్ అవుతాను నేను. చిన్న ఎత్తు నుంచి పై వరకు అటెండ్ అవుతాను, మినిస్టర్ వరకు. ఏది చెప్పని కంపల్సరీ ఏది వదలకుండా కంపల్సరీ అందుంచే ఇంత నేమ్ సిటీలో వచ్చింది మాకు. అంటే పబ్లిక్కి జర కొంచెం దగ్గర క్లోజ్గా ఉంటారు అన్నట్టు. క్లోజ్గా ఉంటా, అందరితోటి క్లోజ్గా ఉన్నందుకు జర సిటీలో అదే. ఇంకోటి మీ గురించి చిన్నాన్న అది మాకు అంటే చాలా మందికి హెల్ప్ చేస్తారన్నట్టు చాలా మంది చెప్పారు. అంటే మీకు సోషల్ వర్కర్ అని చాలా మందికి హెల్ప్ చేశారని చెప్పారు. అసలు దాని గురించి ఏమంటారు మీ విషయం? అంటే ఎవరైనా గరీబ్ వాళ్ళు వస్తే ఎట్లయినా హెల్ప్ నేర్చారు, వాళ్ళ ఇంటికాడ వాళ్ళ చనిపోయినా ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి ఏంటంటే డబ్బులు సాయం చేస్తాము. దాని దిక్కెళ్ళి ఏంటంటే ఏది ఉన్నా హెల్ప్ నేర్చారు గురించి మన ఇంటికాడికి వస్తారు కంపల్సరీ. ఇంటికాడికి వస్తే కాదనకుంటే హెల్ప్ చేస్తాం. అది ఓకే, చూశారు కదా చిన్నబాయ్ గారు. ఏదన్నా ప్రజలకు ఆపద ఉందంటే అతని దగ్గరికి వెళ్తారు, అందుకనే ఇంత పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇది కాకుండా ఇందాక మీ ఇంటికి వచ్చేటప్పుడు చూసినట్టయితే ఇక్కడ కొన్ని కుస్తీ పోటీలకు సంబంధించిన మొమెంటోస్ కానీ అలాంటివి కనిపించినాయి. అంటే దానికి మీకు ఏం సంబంధం? కుస్తీలు మా ఫాదరు నేర్పిస్తుండే. ఒక 50 years నుంచి మా ఫాదరు ఇప్పుడు లేడు, చనిపోయిండు. అతని వల్ల కుస్తీ పైల్వాన్ అని మాకు పేరు వచ్చింది. అది ఓకే. అంటే కుస్తీ పోటీలు మీరేమన్నా కుస్తీ పోటీలో పాల్గొన్నారా? లేకపోతే పాల్గొన్నాము, మేము కుస్తీలు కొట్లాడినాము. తర్వాత ఇప్పుడు మా ఫాదర్ పేరు మీద కుస్తీలు పెట్టిస్తున్నాం, కుస్తీ పోటీలు పెట్టిస్తున్నాం. ఇప్పుడు చిన్న సిరిసెలం అన్న వీళ్ళంతా కలిసి ఏంటంటే నేను పెట్టిద్దామంటే ఆపిరు వాళ్ళు. ఆపేసి ఏం చేసిరంటే ఇప్పుడు మేమంతా కలిసి పెట్టాలి అన్నట్టు వాళ్ళు పెట్టకుండా ఆపిరు. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయవచ్చు మీ తరపు నుంచి ఇలాంటి కుస్తీ పోటీలు? ఇప్పుడు 2 months 3 monthsలో పెడుతున్నాము. ఓకే, కూడా స్టేడియం అందులోనే కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం ఉంది, అందులో పెడుతున్నాం. ఓకే. ఇంకోటి మీకు చాలామంది పొలిటికల్గా కూడా మిమ్మల్ని చాలా రావాలి అని చెప్పి అభిమానిస్తున్నారు. మీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మీ ఫాలోవర్స్ చాలామంది ఉంది, మీకు ఫాలోయింగ్ ఎవరిని అడిగినా వాళ్ళకి మీరేం చెప్పబోతున్నారు? చెప్పేది ఏం లేదు. ఇప్పుడు కార్పొరేటర్గా అంటే మేము ట్రై చేస్తున్నాము. వచ్చేనా అంటే ఇంకా కొద్దిగా ఎక్కువ ప్రజలకు చేయడానికి ఛాన్స్ ఉంటుంది మాకు. ఓకే, మ్యాక్సిమం ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారు? వస్తే టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారు. ట్విన్ సిటీస్లో మొత్తము ఎక్కడ చూసినా చిన్నాబాయ్ అని చెప్పి చాలామంది ఫాలోవర్స్, కొంతమంది స్టేటస్ పెట్టుకోవడం కావచ్చు సోషల్ మీడియాలో. అసలు ఇంత హల్చల్ అవుతుంది, అసలు ఇంత ఫాలోయింగ్ రానికి కారణం ఏంటి సార్? అసలు కారణం ఏం లేదు. మొత్తము హైదరాబాద్ సికింద్రాబాద్లో ఏంటంటే మా ఫాదర్కు తాలీములు ఉన్నాయి, ప్రతి ఏరియాలో తాలీములు ఉన్నాయి. కుస్తీ పోటీలు, తాలీం అంటే కుస్తీలు నేర్పించేటి తాలీములు. అంటే ఇప్పుడు తెలియదు చాలా మందికి. కుస్తీలు ఎక్కడెక్కడ ఏరియాలు ఉన్నాయో వాళ్ళంతా సికింద్రాబాద్, మన కోటిలా, మళ్ళీ బేగం బజార్లా ఇదంతా పైల్వాన్లు మొత్తం మా ఫాదర్ కిందనే నేర్చుకోరు వీళ్ళంతా, చాలా మంది ఓల్డ్ సిటీలో. ఇప్పుడు కొంతమంది పైల్వాన్స్ గ్రూప్ అని చెప్పి చాలా కొన్ని ఉన్నాయి కదా, ఐ మీన్ ఇప్పుడు అఖిల్ పైల్వాన్ కావచ్చు, ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఈ గ్రూప్. వాళ్ళు మిమ్మల్ని కలుస్తుంటారా? ఇప్పుడు కలుస్తారు, అట్లే అంతా ఫ్రెండ్సే, చాలా మంది ఫ్రెండ్సే అంతా. ఓకే, మీ ఫాదర్ అసలు ఈ కుస్తీ పోటీలను నిర్వహిస్తుండే కదా, అప్పుడు అసలు మీకు ఈ కుస్తీ పోటీల మీద అసలు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? బై ద వే మీ ఎడ్యుకేషన్ కూడా ఎలా బ్యాలెన్స్ చేశారు అప్పుడు? మా ఫాదర్ను చూసి మేము చిన్నప్పటి నుంచి ఒక 10-20 years నుంచి కుస్తీలే నేర్చుకున్నాము. అదే మా ఫాదర్ను చూసి మాకు నేర్చుకున్నాం. అంటే మీ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందండి? ఎడ్యుకేషన్ అది చేసుకుంటేనే కుస్తీలు నేర్చుకుంటుండే. కుస్తీ నేర్చుకున్నాం. మీరు ఫస్ట్ టైం అసలు ఎన్నో సంవత్సరంలో ఎన్నో ఏటా మీ కుస్తీ పోటీలో పాల్గొన్నారు?
అది ఒక 10 years ఉండొచ్చు అప్పుడు మాకు 10 years చిన్నప్పటి నుంచి 10 years నుంచి. చిన్న ఉన్నప్పుడు 10 years ఉన్నప్పుడే కుస్తీ పోటీలో పాల్గొన్నారంట. ఓకే, అంటే అప్పుడు ఎట్లా మీ ఫాదర్ ఇన్స్పిరేషనా లేకపోతే మీ అంతలో మీకు ఇన్స్పిరేషన్ ఉండేదా ఎలా? మా ఫాదర్ తీసుకొని కొట్లాడిపిస్తుండే. అంటే అప్పుడు మీరు కలుస్తుండేనా అప్పుడు చిన్న ఉన్నప్పుడు? అసలు ఏంది అసలు మార్నింగ్ లేవడుతుండే 5 o'clock లేవట్టి తీసుకొని ఎల్లారెడ్డి కూడా దంగలు ఉండే, అక్కడ కుస్తీలో పోటీ నేర్పిస్తుండే. అక్కడ నేర్పిస్తుండే అంటే మీరు కూడా వెళ్తుండేనా మీ ఫాదర్? వెళ్తుండే. ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు ఈ టీఆర్ఎస్లో ఇప్పుడు నెక్స్ట్ సీట్ ఇస్తే కంటెస్ట్ చేస్తా అంటున్నారు. ఏ పొజిషన్ అయినా సరే పార్టీకి ఉన్నాము రెడీగా. కార్పొరేటర్ అయినా సరే, ఎమ్మెల్యే ఏదైనా సరే, టీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ కేసీఆర్ గారు మీరు కంపల్సరీ చేస్తాం పోటీ. మీ దగ్గరే ఇందాక మీ గ్యాలరీలో చూసినప్పుడు కూడా చాలా పిక్స్ ఎప్పుడు సీఎం గారి దగ్గర నుంచి కూడా ఉన్నాయి. మీరు పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నారు సార్? 2001లో జాయిన్ అయినాను ఇక్కడ నుంచి. మీకు ఇష్టమైన నేత ఎవరు అసలు ఇప్పుడు ప్రజెంట్ టీఆర్ఎస్లో? మీకు ఆప్తులు ఎవరిని ఎక్కువ మీట్ అవుతుంటారు? మీట్ కేటీఆర్, ఫస్ట్ నుంచి కేటీఆర్. మేము కేటీఆర్ వెంబడే తిరుగుతుండే నేను బాగా. ఓకే, కేటీఆర్ గారు. ఇంకా తర్వాత అది కాకుండా ఇంకా మన పద్మారావు గారితో కావచ్చు, ఇలా మీరు కొంత మినిస్టర్స్తో కూడా ఉన్నాయి ఫోటోస్. మినిస్టర్ మా అన్ననే అవుతాడు పద్మారావు అన్న. ఇప్పుడు మండల్ చైర్మన్ స్పీకర్ ఉండు కదా, మా కాకైతాడు. ఓకే, రిలేషన్స్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీ కాలనీ చూసినట్టయితే ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. ఇంతకు ముందు ప్రీవియస్గా అసలు మీ కాలనీకి ఎలాంటి సమస్యలు ఉండే, వాటిని మీరు ఎలా పరిష్కరించారు? ఇల్లు కట్టి 20 years అయింది. ఇంత డ్రైనేజ్ లైన్ లేకుండే, కరెంట్ లేకుండే, రోడ్స్ లేకుండే. ఇవన్నీ మేము తిరిగి ఇవన్నీ రోడ్స్ అంటే అలా లైట్స్ అంటే ఇవన్నీ వేయించినాం. మేము డ్రైనేజ్ వర్క్ అంటే చేయించినాం ఇక్కడ కాలనీలో. బోనాల పండుగలో ఇలాంటి ఫెస్టివల్స్లో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారనిపించింది. అప్పుడు మీ తరపు నుంచి ఎలాంటి కాంట్రిబ్యూషన్ ఉంటుంది? బోనాలని కాదు, ప్రతి దాంట్లో వెళ్తాను. గణేషునైనా బోనాలైనా ఏది ప్రతి విషయంలో నాకు చెప్తే కంపల్సరీ ఇన్వైట్ చేస్తే కంపల్సరీ వెళ్ళి అటెండ్ అవుతాను. నేను ఎంత నైట్ అయినా సరే కంపల్సరీ అటెండ్ అవుతా. అందుగురించే పబ్లిక్ సిటీలో మొత్తం ఇంత పేరు వచ్చింది అది. ఓకే, అంటే మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? ఫ్యూచర్ ప్లాన్స్ ఏం లేదు, పబ్లిక్ సేవ చేసుకుంటూ ఉండాలి. పబ్లిక్ సేవ చేసుకుంటూ అంటే సపోజ్ సోషల్ వర్క్ కాకుండా కొన్ని పొలిటికల్గా కావచ్చు, ఇంకేమైనా పొలిటికల్గా ఇప్పుడు ట్రై చేస్తున్నాము. వచ్చినా అంటే ప్రజాసేవ ఇంకా ఎక్కువ చేయొచ్చు దీనికన్నా అని ట్రై. వచ్చినా రాకపోయినా చేయనికే అదైతే ఆగది. ఓకే, ప్రజాసేవ చేయనికైతే ఆగదు. ఓకే, చివరిగా అసలు మీ ఫ్యాన్స్కి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు మొత్తం ట్విన్ సిటీస్లో, ఇన్ని గ్రూప్స్లలో హల్చల్ చేస్తుంది మీ పేరు. అంటే చాలామంది మీ ఫోటోని మీ పేరుని వాడుకొని స్టేటస్ కావచ్చు, ఫేస్బుక్ మీ పేరుని, మీ పాటలు ఉన్నాయి రీసెంట్గా. అంటే ఆ పాటలు ఎట్లా మీ ఫ్యాన్స్ రాపిచ్చారా ఎలా అసలు? లోకేష్ అని మా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు హైటెక్ సిటీ దగ్గర. హైటెక్ సిటీలో నా పేరు మీద పాట రాపిచ్చారు. అదే చాలా క్రేజ్ ఉంది మీకు అసలు మొత్తం ఈ ట్విన్ సిటీస్లో. ఇంకా అసలు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ఫ్యాన్స్కి, మీ ఫాలోవర్స్కి కావచ్చు, మీ అభిమానులకి? ఎవరికైనా కష్టపడితే అంత పైకి వస్తారు. మేము కష్టపడి కింది స్థాయి నుంచి వచ్చినాము. మా ఫాలోవర్స్ అయినా మా అభిమానులైనా ఎవరైనా కష్టపడి పైకి రావాలి ఎవరైనా. ఓకే, చూసారు కదా, ఇవ్వాలన్నా సరే కష్టపడి పైకి రావాలని చెప్పి మన దర్గా చిన్నాబాయి పైల్వాన్ గారు అన్నారు. చూసారు కదా, ఇది దర్గా చిన్నాబాయి పైల్వాన్ గారితో ప్రత్యేక చిట్ చాట్. దిస్ ఇస్ గౌతమ్ కుమార్ సైనింగ్ ఆఫ్. Please subscribe GK Movie Mixture and click bell icon to get regular updates.